అద్దె చెల్లించలేదని ఏకంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీకే తాళం వేశారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో చోటు చేసుకుంది. అద్దె చెల్లించకపోవడంతో కాలేజీ బోర్డును భారత కాలేజీ యాజమాన్యం తొలగించింది. మహేశ్వరం ప్రభుత్వ వైద్య కళాశాలకు కేటాయించాల్సిన భవనం సరైన వసతులు లేక ఇబ్బందులకు గురవుతున్నామని అధ్యాపకులు తెలిపారు. అయితే కళాశాల అద్దె భవనంలో నిర్వహించడంతో పాటు ప్రారంభం నుంచి అద్దె చెల్లించకపోవడంతోనే తాళం వేశామని భారత్ కాలేజీ యాజమాన్యం పేర్కొంది. కాలేజీకి తాళం వేయడంతో వైద్య విద్యార్థుల చదువులు మధ్యలోనే ఆగిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. కి మా ఆఫీస్ అతను ఏం చెప్పాడంటే డిఐటి క్యాంపస్ వాళ్ళు వచ్చారు. యాక్చువల్గా ఈ బిల్డింగ్ మాది కాదు, మా బిల్డింగ్ వేరే బిల్డింగ్ ఉంది, కొత్త బిల్డింగ్ ఉంది అనమాట, పెద్దది. అది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో దాని కొరకే ఇందులో ఉంటున్నాము. అది ఆల్మోస్ట్ అయిపోయినాయి. అది కంప్లీట్ అయిపోయినాక అక్కడ వెళ్దాం అనుకుంటున్నాం. అప్పుడప్పుడు అది వాడుకుంటూ ఉన్నాం అనమాట. అయితే నిన్న ఈవినింగ్ అరౌండ్ 4 o'clock అలా వచ్చేసి వాళ్ళు వచ్చి మా ఆఫీస్ స్టాఫ్ కి చెప్పారట, ఇట్లా మాకు కొన్ని రూమ్స్ కావాలి, వాళ్ళకి ఏదో ఇన్స్పెక్షన్ అవుతుంది, అది ఇన్స్పెక్షన్ కి చూపించాలి అని చెప్పేసి. సో దేర్ సమ్ మిస్కమ్యూనికేషన్ బిట్వీన్ ఓనర్ అంటే అబ్బాయి ఇన్ఛార్జ్ అనుజ్ అని అతను మా వాళ్ళకి చెప్తే ఆయన ఏమనుకున్నాడు, అన్ని రూమ్స్ అని చెప్పేసి. అన్ని రూమ్స్ ఇస్తే ఎలా, మరి మేము ఎక్కడికి వెళ్తాము, మాకు కూర్చోడానికి ప్లేస్ లేదు, పిల్లలకి క్లాసెస్ ఉంటాయి కదా అని చెప్పేసి వాళ్ళు నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్, ఈ రోజు మార్నింగ్ అయితే నాకు ఫోన్ చేస్తే అలా ఇవ్వడానికి కుదరదు, సో మాకు ముందే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మేము ఆర్గనైజ్ చేసుకోవడానికి. ఇంతకు ముందు అలా ఉంటే మేము 2-3 రూమ్స్ అంటే మేము అడ్జస్ట్ చేసుకున్నాం. అన్ని మొత్తం అన్ని రూమ్స్ ఇవ్వాలంటే ప్రాబ్లం అవుతుంది కదా అని చెప్పేసి ఇవ్వద్దు అని చెప్పారు. అలా చెప్పగానే నేను అందరికి ఇచ్చేసాను. అద్దె చెల్లించలేదని ప్రభుత్వ మెడికల్ కాలేజీకి తాళం వేసిన ఘటన చోటు చేసుకుంది. ఇది అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ప్రభుత్వ వైద్య కళాశాలకు తాళం వేసినటువంటి అంశం వెలుగులోకి వచ్చింది. ఈ కాలేజ్ బిల్డింగ్ భారత్ కాలేజ్ యాజమాన్యాన్ని కాగా ప్రారంభం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అద్దె డబ్బులు చెల్లించట్లేదు, సరైనటువంటి ఫెసిలిటీస్ ఏర్పాటు చేయట్లేదు. అసలు ఈ కాలేజ్ కి ప్రభుత్వం ఎలాంటి ఫండ్స్ ఇప్పటి వరకు కూడా రిలీజ్ చేయలేదు. డబ్బులు పే చేయకుండా కాలేజ్ ని ఎలా లీజుకి ఇవ్వాలంటూ కూడా భారత్ కాలేజ్ యాజమాన్యం ఈరోజు మంగళపల్లిలో ఉన్నటువంటి మహేశ్వరం ప్రభుత్వ వైద్య కళాశాలకు చేరుకొని అక్కడ ఉన్నటువంటి బోర్డులలో కూడా తొలగించి క్లాస్ రూమ్స్ అంతా కూడా లాక్ చేసి, ఆఫీస్ రూమ్, స్టాఫ్ రూమ్ అంతా కూడా లాక్ చేసి ఎవరు కూడా కాలేజ్ లోపలికి రాకూడదు, ఇక్కడి నుంచి గేట్స్ క్లోజ్ చేస్తున్నామంటూ కూడా ఈ ఆదేశాలు జారీ చేస్తూ భారత్ కాలేజ్ యాజమాన్యం ప్రభుత్వ కళాశాలకు తాళం వేసినట్టుగా ఈ సమాచారం అందింది. అక్కడ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ వైద్య కళాశాలని ప్రారంభిస్తా ఉన్నాము, విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామంటూ కూడా ఈ ప్రకటనలు రిలీజ్ చేసి ఇప్పటి వరకు కాలేజ్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం ఫండ్స్ ఇవ్వకపోవడము, వారికి జీతాలు చెల్లించకపోవడము, ఆ కాలేజ్ లీజు డబ్బులు ఇవ్వకపోవడంతో మాత్రం భారత్ కాలేజ్ యాజమాన్యం ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు తీసుకోవాల్సిందే అని ఒక చర్యలతో ముందుకొస్తూ ఈ వైద్య కళాశాలకు తాళం వేసి ఆఫీస్ రూమ్, స్టాఫ్ రూమ్, పిల్లలెవరు కూడా లోపలికి రాకుండా మాత్రం భారత్ కాలేజ్ యాజమాన్యం ఈ లీజుకి ఇచ్చినటువంటి బిల్డింగ్ పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని గేట్లకు తాళాలేసి, యాజమాన్యం రూమ్స్ కి తాళాలేసి పిల్లలందరూ కూడా ఇక్కడి నుంచి కూడా వెళ్లిపోవాలి, డబ్బులు చెల్లిస్తేనే పిల్లలు, స్టాఫ్, మిగతా అధ్యాపకులంతా కూడా లోపలికి రావాల్సి ఉంటున్నట్టు కూడా ఈ ఆదేశాలు జారీ చేసి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వ వైద్య కళాశాల పిల్లలందరూ కూడా రోడ్డుపైకి వచ్చారు, ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. రేపటి నుంచి మా ఎడ్యుకేషన్ ఎలా చదువుకోవాలి, ఎక్కడ చదువుకోవాలి, ప్రభుత్వమే ఈ విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఇక ఎలా కాలేజ్ ఇక ముందు నడపాలి అన్న ఒక డౌట్స్ ని రేజ్ చేస్తూ అధ్యాపకులు, పిల్లలందరూ కూడా రోడ్డుపైకి వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. దీనిపైన ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, డబ్బులు చెల్లిస్తే గానీ కాలేజ్ గేట్లని మేము ఓపెన్ చేయమంటూ భారత్ కాలేజ్ యాజమాన్యం ఇది కొన్ని రోజులు వేచి ఉండండి, ప్రభుత్వం స్పందిస్తుందంటూ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి అధ్యాపకులు ఇద్దరి మధ్యలో ఫైటింగ్ లో భాగంగా కాలేజ్ కి మొత్తానికి తాళం పడింది.
చదువుకోవాల్సినటువంటి విద్యార్థులు రోడ్డెక్కారు. చదువులు నేర్పియాల్సినటువంటి గురువులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన వ్యక్తం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. థ్యాంక్ యూ రవితేజ. Thank you.